తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, ప్రపంచంలోనే సమస్థాయి కలిగిన ఇద్దరు స్టార్స్ ఎక్కువ చిత్రాల్లో నటించడం నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్తోనే సాధ్యమైంది. వీరిద్దరూ కలిసి 14 చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆ క్రెడిట్ నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబుకే దక్కుతుంది. మల్టీ స్టారర్ చిత్రాలతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్లో ఎక్కువ విజయాలు సాధించింది. అయితే తెలుగునాట మల్టీ స్టారర్తో గోల్డెన్ జూబ్లీ సాధించిన ఘనత మాత్రం కృష్ణ, శోభన్ బాబు నటించిన ముందడుగు చిత్రానికే దక్కింది. ఎన్నో కమర్షియల్ చిత్రాలు నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు అభ్యుదయ దృక్పథంతో నిర్మించిన తొలి సినిమా ఇది. పెట్టుబడిదారీ వర్గానికి చెందిన ఈ అగ్ర నిర్మాత ఇలా సామ్యవాద చిత్రం నిర్మించడం ఆ రోజుల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్లో రామానాయుడు నిర్మించిన రెండవ చిత్రం ఇది. సంభాషణల రచయితలు పరుచూరి సోదరులు ముందడుగు చిత్రంతోనే సురేష్ సంస్థలో అడుగుపెట్టి ఆ తర్వాత ఆ సంస్థ నిర్మించిన పలు చిత్రాల విజయాలలో తాము భాగస్వాములయ్యారు. ఈ చిత్రంలో కోటీశ్వరుడైన చక్రవర్తిగా శోభన్ బాబు, కళ్యాణ్ లారీ డ్రైవర్ బాలగంగాధర తిలక్గా కృష్ణ నటించారు. ఢీ అంటే ఢీ అనే పాత్రలు వీరిద్దరివి అద్భుతంగా పోషించి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. కృష్ణ సరసన జయప్రద, శోభన్ బాబు పక్కన శ్రీదేవి నటించి తమ గ్లామర్తో ఆకట్టుకున్నారు. 1982 అక్టోబరు 30న మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో ముందడుగు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కాకలు తీరిన కళాకారులు ఎందరో ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా మేకింగ్ షాట్స్ ఈ వీడియోలో చూసేయండి.